రేపే శనివారం, అలానే సంకష్టహార చతుర్థి కూడా. రేపు శనివారం సంకష్టహార చతుర్థి రోజున తులసి చెట్టుకి ఇది ఒక్కటి కట్టండి. ఇక మీ జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. అపర కుబేరులుగా ఎదుగుతారు. అంతేకాదు మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీ యొక్క సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా పడే ఇబ్బందులు ఏవైనా తొలగిపోతాయి. మనం ప్రతినిత్యము పూజలు చేసేది, దైవాన్ని కొలిచేది ఎక్కువగా మనకు ఐశ్వర్యం, సౌభాగ్యం లభించాలి అని. ప్రతి స్త్రీకి కూడా డబ్బు ఎంత ముఖ్యమో అలానే సౌభాగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రతి స్త్రీ కూడా తమ యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటుంది, అదేవిధంగా ఐశ్వర్యాన్ని కూడా కోరుకుంటుంది. ఇక మనకు ఎప్పుడూ కూడా మన సౌభాగ్యం చల్లగా ఉండి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక మర్చిపోకుండా రేపు శనివారం సంకష్టహర చతుర్థితో కలిసి వస్తుంది. కాబట్టి తులసి చెట్టుకి ఇది ఒక్కటి కట్టండి. తులసి చెట్టు అనేది దైవాంగికమైనటువంటిది. తులసి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. అంతేకాదు తులసి చెట్టు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. తులసి చెట్టుకి మనం ప్రతినిత్యము నీరుని పోయటం, పూజించటం అనేది మన సాంప్రదాయం. హిందూ ధర్మాల ప్రకారం, సంస్కృతి ప్రకారం మనం చెట్లను పూజిస్తూ ఉంటాము. ఈ చెట్లను పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అని సాక్షాత్తు శాస్త్రాలు, వేద పండితులు, పురాణాలు చెబుతున్నారు. అయితే ఎందుకు చెట్లకు ఇంతటి ప్రాముఖ్యత అంటే గనక చెట్లు అనేవి లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు తమతో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా ఉద్భవించాయి. అందులో మనం మొట్టమొదటిగా హిందూ ధర్మం ప్రకారం తులసిని దైవంతో సమానంగా భావిస్తాము. తులసి చెట్టుని ప్రతి ఒక్కరం కూడా మన ఇంటి ముందు తూర్పు దిక్కున నాటుకొని పూజలు చేస్తూ ఉంటాము. ఈ తులసి అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది. తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరి ఉండాలి. తులసిని పెంచుకోవటం వల్ల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. తులసి నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది. తులసి యొక్క వేర్లు, ఆకులు, పూలు ఇవన్నీ కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా తులసిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు తులసి వల్ల మనకు రకరకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక తులసి ఆకులను నిత్యం తినటం వల్ల మన శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, కఫం వంటివి తొలగిపోతాయి అని మన పండితులు చెబుతూ ఉంటారు, మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. తులసి అనేది చాలా మంచి సువాసనతో ఉంటుంది. తులసి చెట్టు నుండి వచ్చే సువాసన ప్రాణవాయువుగా పిలువబడుతుంది. తులసి చెట్టు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్నో సకల సుగుణాలు కలిగినటువంటిదని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలను కూడా కలిగి ఉంటుంది. తులసిని నిత్యం పూజించటం వల్ల ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో తులసిని పూజించాలి. కానీ తులసి చెట్టుకి నీరుని పోయకూడదు, కేవలం పాలు మాత్రమే పోయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక అంతేకాదు తులసి అత్యంత పవిత్రమైనటువంటిది. తులసి ఎవరైతే తులసిని వివాహం కానివారు, వివాహంలో ఆటంకాలు ఉండేవారు, లేదా మీ విద్య, ఉద్యోగ, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, వాటిల్లో ఆటంకాలు ఉన్నా సరే వాటిని తొలగించుకోవటానికి తులసి చెట్టుని ఉత్తరం వైపు పెట్టి పూజించండి. మీ సమస్య తీరిపోయాక మళ్ళీ ఆ చెట్టుని తూర్పు వైపు పెట్టండి. ఇలా చేయటం వల్ల సమస్య తొలగిపోతుంది. ఎందుకు అంటారా? తులసి అనేది మనకు శక్తివంతమైనటువంటిది. ఉత్తర స్థానం అంటే లక్ష్మీదేవి రాకను సూచించేది. అంటే లక్ష్మీదేవికి ఉత్తర దిక్కు అంటే చాలా ఇష్టం. అందుకే ఉత్తర దిక్కుని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా బరువైన వస్తువులు పెట్టకూడదు. ఉత్తర దిక్కున గడియారాలు, పాడైపోయిన వస్తువులు, ఇనుప వస్తువులు వంటివి పెట్టకూడదు. ఉత్తర దిక్కు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈ ఉత్తర దిక్కున ఇలాంటివి పెట్టకూడదు. ఉత్తర దిక్కు అనేది చాలా శుభకరమైనటువంటిది. ఎప్పుడు ఉత్తరం వైపు ఉండే గోడకి మీరు ఒక లక్ష్మీ కుబేరుల ఫోటోని పెట్టుకోండి. ఉత్తరం వైపు వారానికి ఒకసారి ధూపాన్ని వేస్తూ ఉండండి. ఉత్తరం వైపు గుమ్మం ఉన్నవారు ఉత్తర గుమ్మానికి ఒక కొబ్బరికాయ, రాళ్ళ ఉప్పుని ఎర్రటి వస్త్రంలో పోసి, అలానే పచ్చకర్పూరం, పసుపు, కుంకుమను వేసి మూటలాగా కట్టి ఆ మూటను కూడా మీరు ఉత్తరం వైపు ద్వారానికి కట్టండి. ఇలాంటి పరిహారాలు ఉత్తరం వైపు చేస్తూ ఉంటే గనక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు క్రమక్రమంగా తగ్గిపోతాయి.
లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇల్లంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు వంటివి తగ్గిపోతాయి. కుటుంబంలో కలహాలు భేదాలు వంటివి తగ్గిపోతాయి. అన్యోన్యత పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, అంతకంత మీ సంపద పెరుగుతూ వస్తుంది. మీ జాతకం అనేది మారిపోతుంది. జాతకంలో ఉండే చెడు ప్రభావాలు చెడు దోషాలు తొలగిపోతాయి. జాతకరీత్యా ఎలాంటి కష్టాలు సమస్యలు ఉండవు. అంతేకాదు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా అసలు రావు అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి విధంగా పరిహారాలు చేస్తే కష్టాలు తొలగిపోతాయి? ఇక రేపు సంకష్టహార చతుర్థి అలానే శనివారం రోజున తులసి కోటకి ఏది కట్టాలి అని తెలుసుకుందాం. సంకష్టహార చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టం. శనివారంతో సంకష్టహార చతుర్థి కలిసి వస్తుంది. శనివారంతో సంకష్టహార చతుర్థి కలిసి వచ్చినా సరే గణపతిని పూజించాలి. గణపతికి మందారం పువ్వు అంటే చాలా ఇష్టం. ఎర్రని గన్నేరు పూలన్నా చాలా ఇష్టం. గరిక అన్న కూడా చాలా ఇష్టం. కాబట్టి రేపు గణపతిని ఎర్రని మందారం పూలు, గరిక, గన్నేరు పూలతో పూజించాలి. గరిక మాలలాగా తయారు చేసి గరిక మాలను గణపతికి సమర్పించాలి. తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించాలి. కర్పూర హారతిని గణపతికి వెంకటేశ్వర స్వామి వారికి ఇవ్వాలి. తమలపాకు పైన పిండి దీపాన్ని వెలిగించి వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను వేయాలి. అలానే ఇంట్లో దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేయటం వల్ల గణపతి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది. శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. సంకష్టహర చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టం. అందువల్ల ఈ విధంగా ఇద్దరిని కూడా పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు లభిస్తాయి. మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. తులసికోట పరమ పవిత్రమైనటువంటిది. తులసికోట దగ్గర ఎప్పుడూ కూడా నిండుగా ఉన్న బకెట్ అంటే నిండుగా నీరుతో నింపబడి ఉన్న బకెట్ని ఎప్పుడూ కూడా తులసికోట దగ్గర పెట్టకూడదు. అలానే తులసికోట దగ్గర ముళ్ళకి సంబంధించిన చెట్లను నాటకూడదు. అంటే గులాబీ చెట్టు ఇలాంటి ముళ్ళకు సంబంధించిన చెట్లను తులసికోట దగ్గర తులసి పక్కకి నాటకూడదు. మరి తులసి కోట దగ్గర ఎలాంటి చెట్లు నాటుకోవాలి అంటే అరటి చెట్లు నాటుకోవచ్చు. అలానే ఉసిరి చెట్టు నాటుకోవచ్చు. తప్ప ముళ్ళకు సంబంధించిన చెట్లను మాత్రం తులసి దగ్గర నాటకూడదు. ఇక ఈ విధంగా పరిహారాలు అంటే ఈ విధంగా నియమాలు అనేవి పాటించాలి. ఇక రేపు తులసి కోటకి ఏ విధంగా పూజ చేయాలి అంటే ముందుగా తులసికోట దగ్గర పసుపు, కుంకుమ, నీళ్లు, గంధాన్ని సమర్పించండి. ఒక ఎర్రని పుష్పాన్ని, ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించండి. తరువాత తులసికోట దగ్గర అష్టదళ పద్మం ముగ్గు కానీ లేదా కుబేర ముగ్గు కానీ బియ్యం పిండితో వేయండి లేదా పసుపుతో వేసి మధ్యలో కుంకుమను వేయండి. అలానే కొంచెం పసుపుని కూడా వేయండి. తరువాత తులసికోటకి ఒక చిన్న మూటను కట్టండి. ఆ మూట ఎలా ఉండాలి అంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. పసుపు రంగు వస్త్రం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. తులసికోటలో కొలువై ఉండేది కూడా విష్ణుమూర్తి. కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో చిటికెడు పచ్చకర్పూరం, గుప్పెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఒక 5 రూపాయల కాయను లేదా రూపాయి కాయను ఏదైనా ఒక చిల్లర నాణ్యాన్ని వేయండి లేదా 2 రూపాయల కాయనైనా పర్వాలేదు. తరువాత అందులోనే ఒక యాలక్కాయను కూడా వేయండి. ఈ యాలకు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. ఈ యాలకులతో మాలను తయారు చేసి శనివారం రోజు విష్ణుమూర్తికి సమర్పించిన, వెంకటేశ్వర స్వామివారికి సమర్పించిన మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఒక యాలక్కాయను వేయండి. అలా వేసి దానిని మూటలాగా కట్టి ఆ మూటను తులసి కోటకి కట్టండి. అలా కట్టాక దానిని మళ్ళీ అంటే ఒక రోజంతా అలానే వదిలేయండి. రేపు శనివారం మొత్తం అలానే వదిలేసి మరుసటి రోజు ఆదివారం రోజున ఆ మూటను విప్పేసి ఆ మూటలో ఉన్న రూపాయి కాయను లేదా మనం ఎంతైతే చిల్లర నాణం వేశామో దానిని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీకు పూజ చేసినటువంటి రూపాయి కాయన్ని దానంగా ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ రూపాయి కాయన్ని శుభ్రంగా కడిగి ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి. అందులో ఉండే వస్తువులన్నీ ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధల నుండి మీరు బయటపడతారు. సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా, రేపు శనివారం సంకష్టహార చతుర్థితో కలిసి వస్తుంది.
ఈ పవిత్రమైనటువంటి రోజున తులసి కోటకి ఏది కడితే అదృష్టం కలిసి వస్తుందో, దరిద్ర బాధలు తొలగిపోతాయో, కష్టాలు నష్టాల నుండి బయటపడి డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.